హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 3లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము 2వ తరగతి మనం చూస్తూ ఉన్నాము. సామూహిక అమరికలు లాస్ట్ చాప్టర్. సామూహిక అమరికలు అంటే ఏంటంటే అమరికల్ని కేవలం ఆకారాలు సంఖ్యలతో కాదు, మనం వచ్చేసి కొన్ని ఆకారాలను ఉపయోగించి తర్వాత సంఖ్యలను ఉపయోగించి కాదు, ఇతర వస్తువులను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, బొటన వేలి ముద్రలు, తర్వాత వచ్చేసి కాయగూరల ముద్రలు, వాటిని ఉపయోగించి తయారు చేద్దాం. ఇక్కడ చూడండి, బొటన వేలు ముద్ర ఉపయోగించి ఏ విధంగా తయారు చేస్తున్నా చూడండి, ఒక చక్కగా ఉంది చూడండి. వచ్చేసి ఈ విధంగా తయారు చేయొచ్చు అనమాట. తర్వాత బొటన వేలు మరియు వేలి కొనల ముద్ర ఆకృతులను కూడా మనం తయారు చేయొచ్చు. చూడండి, వేలి కొనల యొక్క ముద్రలను ఉపయోగించి తర్వాత బొటన వేలు ఉపయోగించి ఎలా తయారు చేస్తున్నారో చూడండి. చూడండి, ఒక చక్కనైనటువంటి ఒక అందమైనటువంటి ఒక బొమ్మని తయారు చేస్తున్నారు. తర్వాత కూరగాయల ముద్రల అమరికలు, కూరగాయలను ఉపయోగించి కూడా మనం వచ్చేసి ముద్రలు తయారు చేయొచ్చు, అంటే ఆకారాలని తయారు చేయవచ్చు. కూరగాయలు మొదలైనటువంటి ఉపయోగించి ముద్రించడం వల్ల రూపొందించబడినటువంటిదే సామూహిక అమరికలు అని అంటారు. ఉర్లగడ్డ, బెండకాయ, కాకరకాయ మొదలగు కూరగాయలని కత్తిరించి వాటి సహాయంతో అమరికలు అనేటువంటి తయారు చేయండి. నీ బొటన వేలు ఇతర వేళ్ల కొనల ముద్రలలో రకరకాలైనటువంటి అమరికలని తయారు చేయండి. చూడండి, క్రింది చిత్రాన్ని కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు, క్రింది చిత్రాన్ని కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు, పక్షులు మొదలైన వాటిని అమరికలను ఉపయోగించి పూర్తి చేయండి. మీరు మీ ఇష్టం అనమాట. ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి భాగాలను వచ్చేసి మీ యొక్క చేతి వేలి యొక్క బొటన వేలు లేదా కొనలను ఉపయోగించో లేకపోతే కూరగాయల ముద్రలను ఉపయోగించో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏం తయారు చేస్తారో చేయండి, చక్కగా తయారు చేయండి. కొన్ని ఆకారాలను వచ్చేసి మనము క్రమ ఆకృతుల్లో ఉన్నటువంటి ఈ క్రింది వస్తువుల అమరికలను కాగితంపై గీయండి. ఇక్కడ చూడండి, సీసా మూతలు ఉంటాయి. ఇప్పుడు మీరు తాగేటువంటి వాటర్ బాటిల్ ఉంటుంది, ఆ వాటర్ బాటిల్ యొక్క మూతని ఉపయోగించి కూడా మనము బొమ్మల్ని తయారు చేయొచ్చు. రబ్బర్ని ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. తర్వాత పాచికలు అంటే డైస్ అనమాట, డైస్ని ఉపయోగించి కూడా మనం తయారు చేయొచ్చు. ఇక్కడ ద్రాక్ష గుత్తు మాదిరిగా, తర్వాత అద్దాలు, తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక డిజైను, తర్వాత పాచికలను ఉపయోగించి ఒక డిజైను, ఈ విధంగా మనము రకరకాలైనటువంటి విషయాల్ని మనము ఈ యొక్క మిగతా వస్తువులను ఉపయోగించి కూడా మనము తయారు చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి వేర్వేరు పరిమాణాల్లో డిఫరెంట్ షేప్స్లోని ఏమేమి కావాలో క్రమ ఆకృతులలో ఉన్నటువంటి వస్తువుల్ని ఉపయోగించి మీకు ఇష్టమైనటువంటి అమరికలు తయారు చేయండి. మీకు ఏమేమి తోస్తుందో అవన్నీ మీరు తయారు చేయండి. ఒక రఫ్ బుక్లో ఒక 4-5 పేపర్లో లేకపోతే 10 పేపర్లో ఉపయోగించి స్టాప్లర్ వేసి ఈ యొక్క బుక్లో వచ్చేసి మీరు తయారు చేసి, రఫ్ బుక్లో తయారు చేసి ఈ విధంగా మీరు తయారు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.